మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేటి పత్రికల్లోని విశ్లేషణను చూద్దాం. మణిపూర్ టు ముంబై భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14 నుంచి మార్చ్ 20 వరకు రాహుల్ పర్యటన. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు. 9వ పేజీలోని వార్త ఇది. భారత్ జోడో యాత్ర లాగానే రెండోది భారత్ న్యాయ్ యాత్ర అని. రాహుల్ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర పేరుతో చేపట్టే ఈ పర్యటన మణిపూర్ లో ప్రారంభం ముంబైలో ముగియనున్నది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 80 జిల్లాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. జనవరి 14 ప్రారంభమై 67 రోజుల పాటు 6200 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. బస్సు, కాలినడక ద్వారా ప్రజల సమస్యలు వింటూ రాహుల్ ముందుకు వెళ్తారు. మణిపూర్ ఇఫామ్ లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. నేను వెలుగు పేజీలో వచ్చింది. 9వ పేజీలో వార్త. 1,00,000 కోట్ల భూములు స్వాహ, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు. ధరని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు. నాటి మంత్రులు, లీడర్లు, అనుచరుల పేర్లు తెరమీదికి. 100 ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోనే 57,000 కోట్ల విలువైన ల్యాండ్ కు ఏసరు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి. కేసులున్న భూములను వదలలే. దగ్గరుండి కథ నడిపించే కలెక్టర్లు, ఆఫీసర్లు. నీరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడి. రిటైర్డ్ ఐఏఎస్ ల టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నిర్వరపోయే నిజాలు. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూ ఇది దందా. హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 63లో రూపాయలు 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల రూపాయలు 50 కోట్ల వరకు పలుకుతున్న భూమి. శ్వేతార్పూర్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్ గా కన్వర్ట్ చేశారు. ఇదే మండలంలో గోపాన్పల్లి సర్వే 124లోని ల్యాండ్ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా 124/10 11 సర్వేలలోని 50 ఎకరాలను ఎకరాకు 40 కోట్లు పట్టగా మార్చారు. షేర్లింగంపల్లి మండలం వట్టి నాగులపల్లిలోని సర్వే నంబర్ 186, 187లోని 20 ఎకరాల ఎకరాకు 20 కోట్లు భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుచరులకు అధికారులు పట్టాలు చేశారు. గండిపేట్ మండల ఖానాపూర్లోని బిలా దాఖల భూములకు సర్వే నంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిజిస్టార్ కు పట్టా చేశారు. మియాపూర్లోని సర్వే నంబర్ 69లో 27 ఎకరాల భూమి ఎకరాకు 50 కోట్ల, గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 38, 54లో గల 74 ఎకరాల అర్బన్ సీలింగ్ సప్లస్ భూమిని ఎకరాకు 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తవ్వుతున్న కొద్దీ గుట్టలు బయటకెళ్తాయి. అవినీతి చిట్టాలు వీలై గుట్టలు బయటకెళ్తాయి. లక్షల కోట్ల రూపాయలని స్వాహ చేశారు. భూములను మింగేశారు. బకాసురులై మింగేశారు. బీఆర్ఎస్ నాయకుల కథ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఈ సంవత్సరంలో తెలుస్తుంది వాళ్ళ కథలు ఏందో. వాళ్ళు 9 సంవత్సరాల పాలించి ఏమేం చేసిర్రో, ఎన్ని కథలు పట్టిర్రో మొత్తం ఇక్కడ బయటపడతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద బడా నాయకులు ఉన్నారు దీని వెనకాల. తొవ్విన కొద్ది వీళ్ళకి ఎట్లుంటదంటే తొవ్విన కొద్ది వెళ్తూనే ఉంటది చిట్ట. మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాకు 3 కోట్లు నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు. షేర్లింగంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు ఎకరాకి 50 కోట్లు దాదాపు. సర్వేలో నెంబర్ 68, 64లో గల 5 ఎకరాలు ఎకరాకు 60 కోట్లు పలుకుతున్నది. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 80, కొండాపూర్లోని సర్వే నంబర్ 87, 88 గల 10 ఎకరాల ఎకరాకు 50 కోట్ల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిల, కొడంగల్ గ్రామాల మధ్యలో ల్యాండ్స్ కు కొత్తగా 555 సర్వే నంబర్ ను క్రియేట్ చేసి 150 ఎకరాల రూపాయలు 30 కోట్లకు ఎకరం చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. వీళ్ళ లెక్కలు మామూలుగా బయటపడవు. ఒక్కొక్క కంపెనీ అప్పనంగా దోచిపెట్టారు. చేసిన కొద్దీ వీళ్ళ తప్పులు, భాగోతాలు బయటపడతాయి. బాగా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువగా బయటపడే అవకాశం అని మనం అనట్లేదు, ప్రజలు అంటున్నారు. ఎంత నాశనం చేయాలో అంత 9 సంవత్సరాల పాలనలో తెలంగాణని
భూబకాసురులుగా దొరికిన కాడికి దొరికినట్టు. టీజీఓలతో శ్రీనివాస్ గౌడ్ కు ఎలాంటి సంబంధం లేదు. బడాయి బడ్జెట్ వద్దు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుదాం రేవంత్ రెడ్డి. ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటారు. ఇది 2వ పేజీలో. గడిలో కాదు ఇక గ్రామాలలో పాలన. నేటి నుంచి గ్రామాలలో పాలన. ఇయాలటి నుంచి గ్రామాలలో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసర్లు ఇవ్వచ్చు. రేషన్ కార్డు తప్పనిసరి, అది లేకున్నా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటాం. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మేడిగడ్డపై విచారణ జరుగుతుందని వెల్లడి. 6 గ్యారంటీల లోగో అప్లికేషన్ ఫారంలు విడుదల. రేవంత్ రెడ్డి ఇకపై గ్రామాలలో పాలన అన్నట్టు పోస్టర్ ఆవిష్కరించారు. మెయిన్ గా మేడిగడ్డ 6-8 బ్లాకుల్లోనూ డ్యామేజీలు. గ్రూప్ 2 వాయిదా, కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్స్ తేదీల ప్రకటన. ఇది 2వ పేజీలోని వార్త. సింగరేణిలో ఎగిరిన ఎర్ర జెండా, గుర్తింపు సంఘంగా ఏఐటియుసి. 4వ పేజీలోని వార్త. ఇది నేడు రాష్ట్రానికి అమిత్ షా. ఇది 3వ పేజీలోని వార్త. ఐఎస్ నవీన్ పై కబ్జా కేసు. ఇది 4వ పేజీలోని వార్త. వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్ లో హైదరాబాద్. ఇది 2వ పేజీలోని వార్త. ఇది ఈనాడు. ప్రజల మధ్యకు పాలన. నేటి నుంచి గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. నిస్సహాయకులకు చేయూత ప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి. మెయిన్ పేజీలో ఇది ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తు పత్రాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ. ఇక్కడ ఈనాడు హైలైట్ గా చేసి ఇచ్చింది ప్రజల మధ్యకు పాలన అంటూ. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ యాత్ర. ఇక జనవరి 14న ఇఫాల్ లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ. మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా 6200 కిలోమీటర్ల ప్రయాణం. బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. 2వ పేజీలోని మిగతా యాత్ర. హర్యానాలోని జాగర్ జిల్లా చారా గ్రామంలో రేజర్ బజరంగ్ పునియాతో సరదాగా కుస్తీ సాధన చేస్తున్న రాహుల్ గాంధీ. 5 పథకాలకు ఒకే అర్జీ. జతపరచాల్సినవి ఆధార్, రేషన్ కార్డు పత్రాలు. 4 పేజీలతో ప్రజాపాలన దరఖాస్తు. 9వ పేజీలోని వార్త. ఇది గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటిసియు నాయకుల సంబరాలు. 5 ఏరియాల్లో ఏఐటిసియు, 6 చోట్ల ఐఎన్టిసియు ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపు. పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష. లోక్సభ ఎన్నికలకు సందిగ్ధత. రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. నేడు కమల దళం విస్తృత స్థాయి సమావేశం. 9వ పేజీలోని వార్త. ఇది అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల కుదింపు. మహాలక్ష్మితో రాష్ట్రంలో బస్సులు కిటకిట. రద్దీకి తగ్గట్లు సర్దుబాటు కోసం టీఎస్ఆర్టీసీ కసరత్తు. ఇది 10వ పేజీలోని వార్త. కిలో ₹25కే భారత్ బియ్యం. కేంద్ర ప్రభుత్వం యోచన. ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు. ఇది 10వ పేజీలోని వార్త. గుండె జబ్బులకు కోవిడ్ టీకాలతో సంబంధం లేదు. JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్లీ అక్కర్లేదు. ఈనాడు టీవీతో ICMR మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ. ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు. విశ్రాంతత ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ ఇంటికే ఏసరు పెట్టిన ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డ్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ ను విచారించిన పోలీసులు. ఇది సాక్షి. రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటాం. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం. తెల్ల రేషన్ కార్డు లేకుంటే పథకాలు కష్టం. పథకాలు కావాల్సిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులు, రేషన్ కార్డులు లేని వారు ఇచ్చినా తీసుకుంటాం. వాటితో పాటు ప్రత్యేక కౌంటర్లో ఇతర
విజ్ఞాపనలు ఇవ్వొచ్చు. విద్యా భరోసా కార్డులు జారీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి దరఖాస్తులు. ప్రజాపాలన దరఖాస్తుల ఫారం లోగో పోస్టల్ ఆవిష్కరణ రేవంత్ రెడ్డి. ప్రజాపాలన లోగో ఆవిష్కరణ మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కోమటిరెడ్డి, తుమ్మల, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి చిత్రపటంలో. సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి జయభేరి. కార్మిక సంఘం గుర్తింపు యూనియన్ గా ఆవిర్భావం. ఇది 10 పేజీల వార్త. దుబారా వద్దు, వృధా ఖర్చులు తగ్గించండి, వాస్తవిక ప్రతిబింబించేలా వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి సీఎం రేవంత్ రెడ్డి. 3వ పేజీలో వార్త. నేటి నుంచి వార్డుల్లో ప్రజాపాలన. జనవరి 6 వరకు రోజు ఒక బస్తీలో నిర్వహణ. 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరణ. మిగిలిన రూపాయలు 99,999 కోట్లు పంచాల్సిందే. కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు. కాళేశ్వరం ఇతర నిర్మాణాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తాం. నిన్న కేటీఆర్ ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి. నేతలకు క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగింత. పార్టీ ఎమ్మెల్యేలు ఒకరు కూడా లేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి. కేటీఆర్ పర్యటన షెడ్యూళ్లపై కసరత్తు. ఇక్కడ 3వ పేజీలు ఇచ్చారు. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. త్వరలో తేదీలు ప్రకటించనున్న టీఎస్పీఎస్సీ. బట్టికా బీసీకా కొత్త ఏడాదిలో కొత్త పీసీసీ చీఫ్. ఎస్సీల నుంచి బట్టి ఒక్కరే, బీసీల నుంచి 4 పేర్లు పరిశీలనలో. కర్ణాటక మాదిరే తనకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్న విక్రమార్క. బీసీ అయితే మహేష్ గౌడ్, మధుగౌడ్ యాష్కి, పొన్నం ప్రభాకర్ వీహెచ్లలో ఒకరు. పీజీ ఇక ఈజీ, ఆన్లైన్ లోను చేసే వెసులుబాటు. ఇది 6వ పేజీలో వార్త. నేడు పార్టీ నేతలతో అమిత్ షా కీలక చర్చలు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిజీ. ఇది 3వ పేజీలో వార్త. ఇండియా కూటమితో సమగ్రతకు ముప్పు. మెజార్టీ ప్రజలు విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 3వ పేజీలో వార్త. అఖాడాలో ఒకరోజు రేంజర్లతో గడిపిన రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర జనవరి 14 నుంచి ప్రారంభం. మణిపూర్ లో శ్రీకారం. మార్చి 20న ముంబైలో ముగింపు. ఇది 6వ పేజీలో వార్త. ఇక న్యూస్ రీల్ తీసుకుంటే ప్రజాపాలనలో నిర్లక్ష్యం వద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది 3వ పేజీలోని వార్త. భూముల సర్వేలకు సిద్ధం కాండి పొంగులేటి. ఇది 3వ పేజీలోని వార్త. మాజీ ఐఏఎస్ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్. ఇది 5వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ. నేటి నుంచి గ్యారంటీల మేళా. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ప్రజాపాలనలో జనవరి 6 వరకు దరఖాస్తు స్వీకరణ. ఇప్పటికే లబ్ధి పొందితే దరఖాస్తులు అక్కర్లేదు. రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలకు అర్హత. కార్డు లేకపోతే కొత్తగా దరఖాస్తుకు ఛాన్స్. ఇప్పటికే గ్రామాలకు చేరిన అప్లికేషన్లు. కార్యక్రమానికి 3,714 బృందాలు ఏర్పాటు. 100 దరఖాస్తులకు కౌంటర్. సిఎస్ దరఖాస్తు పేరుతో దగా. పార్లమెంట్ కోడ్ కూసేదాకా కాలయాపన. బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్. 2వ పేజీ. నిజమైన అర్హునులకు పథకాలు. 2వ పేజీలో వార్త. ఇది హైర్ బస్సుల సమ్మె సైరన్. 5 నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఓనర్లు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు. ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి. కేఎంపీఎల్ రేట్లు సవరించాలని వినతి. సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్ 5వ తారీఖు నుంచంట హెయిర్ బస్ ఓనర్లు సమ్మెకెళ్తారట. పల్లె పట్నం పడిశం. ఒకసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, జలుబు దగ్గులతో బాధపడుతున్న చిన్న పిల్లలు. ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు. ఒకేసారి ఉష్ణోగ్రతలు పడిపోయినాయి కాబట్టి చిన్న పిల్లలకు పల్లె నుంచి పట్నం వరకు అందరికీ జలుబు, సర్దులు ఎక్కువైతున్నాయి చలికి. 9 నెలల చిన్నారికి కరోనా. నీలోఫర్ దవాఖానలో చికిత్స. 4కు చేరిన కోవిడ్ కేసులు. దేశవ్యాప్తంగా 40 JN1 వేరియంట్ కేసులు. కర్ణాటకలో హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం. ఇది 7వ పేజీలోని వార్త. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా. కొత్త ఏడాది తర్వాత ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. 783 పోస్టుల కోసం 5 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికే 2 సార్లు వాయిదా. నిరాశలో అభ్యర్థులు. ఇది 8వ పేజీలో 72,000 రికార్డు స్థాయి గరిష్ట సూచీలు. 4వ రోజు అదరగొట్టిన మార్కెట్. రూపీ మళ్లీ డౌన్. ఒకే రోజు 15 పైసలు పతనం. 83.34 చేరిక. ఇంటర్ అడ్మిషన్లను హైజాక్.
కార్పొరేట్ కాలేజీల మాయ, వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్. 10వ తరగతి పరీక్షకు ముందే సీట్ల కోసం కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్న ప్రైవేటు కళాశాలలు. తల్లిదండ్రుల బలహీనతే ఆసరగా భారీ దందా. దళితులతో పెట్రోల్ బంక్, 9 మంది లబ్ధిదారుల పొత్తు, ప్రభుత్వ సాయంతో పదిరలో ఏర్పాటు. కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై రూపాయలు 1.70 కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్, లబ్ధిదారుల్లో 8 మంది మహిళా కూలీలే. బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్. సింగరేణి విజేత ఏఐటియుసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూలపై గెలుపు. ఇది 10వ పేజీలోని వార్త. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు. ఇది 8వ పేజీలోని వార్త. మే 2వ వారంలో ఎంసెట్. ఇది 8వ పేజీలోని వార్త. ఎంపీఎల్ కు గుర్తింపు లేదు. ఇది 7వ పేజీలోని వార్త. అమెరికాలో 6 ఏపీ వాసులు దుర్మరణం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.